మన నెక్స్ట్ క్వశ్చన్ చాలా మందికి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యోగా వల్ల అసలు వెయిట్ లాస్ జరుగుతుందా? ఇక్కడ నేను డైరెక్ట్ గా ఎస్ అని చెప్పను, అలా అని నో అని చెప్పను. కరెక్ట్ రీజనింగ్ తో మీకు ఆన్సర్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే మనము రూట్ కాజ్, అసలు వెయిట్ గెయిన్ అయ్యారు ఒక మనిషి, ఆ మనిషి ఏజ్ ఏంటి, ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యారు, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ గెయిన్ అవుతూ వచ్చారు, ఆ రూట్ కాజ్ మనకు తెలియాలి. ఒకవేళ జెనెటికల్ గానే ఒబెసిటీ ఉంది అనుకోండి ఆ ఫ్యామిలీలో, అలాంటప్పుడు ఛాన్సెస్ యోగా ద్వారానే కాదు ఏమైనా చేయనియండి, ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. బట్ హెల్దీగా ఉండొచ్చు. లావుగున్న వాళ్ళందరూ అన్హెల్దీ ఉన్నారని లేదు, సన్నగా ఉన్న వాళ్ళందరూ హెల్దీగా ఉన్నారని లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ గా వెయిట్ లాస్ అయిపోవాలి, సైజ్ 0 అయిపోవాలి, నేను ఎప్పుడు టోన్డ్గా ఉండాలి అని పెట్టుకోకండి. అలాంటి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే మీ శరీరానికి మీరు గ్రాటిట్యూడ్ ఇచ్చుకోవాలి. కాబట్టి రూట్ కాజ్ తెలుసుకున్న తర్వాత ఎందువల్ల బరువు పెరిగారు, డాక్టర్స్ సహాయం కూడా తీసుకోండి. ఇంజ్యూరీస్ అయ్యి బెడ్ రిడన్ అయిన వాళ్ళు కూడా బరువు పెరుగుతారు. సో మీరు ఎమోషనల్ గా డౌన్ అవ్వాల్సిన పని లేదు. ఇంజ్యూరీస్ అనేవి కంప్లీట్ గా హీల్ అయిన తర్వాత డాక్టర్స్ ఎస్ ఇప్పటి నుంచి మీరు ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అని అంటే అప్పుడు మీరు వెయిట్ లాస్ జర్నీకి ట్రై చేయొచ్చు. సో రూట్ కాజ్ తెలుసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల బరువు పెరిగారా, లేదా అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల బరువు పెరిగారా? నౌ కమింగ్ టు అన్హెల్దీ లైఫ్ స్టైల్. ఎప్పుడైతే మీ స్లీప్ సరిగ్గా లేదో, లేట్ నైట్స్ పడుకుంటున్నారు, లేట్ నైట్స్ తింటున్నారు, లేదా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో తింటున్నారు, జంక్ ఎక్కువ తింటున్నారు, ఎక్కువ సార్లు తింటున్నారు, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు, ప్రాసెస్డ్ ఆయిలీ ఫుడ్స్, ప్యాకెటెడ్ ఫుడ్స్, స్టోర్డ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు చాలా ఈజీగా బరువు పెరుగుతారు. మీరు ముందు ఎంత హెల్దీగా ఉన్నా కూడా ఇలాంటి డైట్ గనక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా బరువు పెరుగుతారు. ఇలాంటి డైట్ ఎందుకు స్టార్ట్ చేస్తారు? అగైన్ స్ట్రెస్ రిలేటెడ్ ఈటింగ్, స్ట్రెస్ ఈటింగ్ అంటారు. ఇది ఫ్యాన్సీ అయిపోయింది ఈ మధ్య. బట్ ఇఫ్ యట్ ఆల్ యూర్ ఫీలింగ్ స్ట్రెస్, డోంట్ ఈట్ ఎనీథింగ్. ఇలా తినడం వల్ల మీరు న్యాచురల్ గా బరువు పెరుగుతారు. స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అనేది పెరగటం వల్ల మెల్లగా మజిల్ మాస్ తగ్గి ఫ్యాట్, అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో మీరు బరువు పెరిగే కొద్దీ మీకు ఎమోషనల్ గా కూడా డౌన్ అవుతారు, స్ట్రెస్ లెవెల్స్ ఇంకా పెరుగుతుంటాయి. ఫిజికల్ యాక్టివిటీస్ అవాయిడ్ చేసేస్తారు. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీస్ అవాయిడ్ చేస్తారో బాడీ మొత్తం కూడా, అప్పుడు అబ్డామినల్ ఫ్యాటే కాదు, ఆర్మ్స్ దగ్గర, ఉమెన్ అయితే హిప్స్ దగ్గర, థైస్ దగ్గర బాడీ ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనివల్ల మళ్ళీ బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఇది కూడా చెక్ చేసుకోండి, బరువు ఎక్కువ అవుతున్నారా, అందుకే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయా. ఇలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీ కళ్ళ ముందు మీరే పాడు చేసుకుంటూ ఉంటారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుండే కొద్దీ మీకు బ్లడ్ ప్రెషర్ అని, హైపర్ టెన్షన్ అని, కొలెస్ట్రాల్ లెవెల్స్ అని, డయాబెటీస్ అని, ఇంకా చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా కొత్తగా వచ్చి పడుతూ ఉంటాయి. బికాస్ బయట ఎలాగో ఫుడ్ క్వాలిటీ కానీ ఎయిర్ క్వాలిటీ కానీ ఈ మధ్య చాలా తక్కువ. సో మీ ఇలాంటి లైఫ్ స్టైల్ త్వరగా నయం అవ్వాలి అంటే యోగా ఈజ్ అ వెరీ ఈజీ మెథడ్ అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లా ఉన్న వాళ్ళు అగ్రెసివ్ గా ఎక్సర్సైజెస్ చేయలేరు. యోగా అయితే చాలా ఈజీగా బ్రీదింగ్ ప్రాక్టీసెస్ తో పాటు ఎక్సర్సైజెస్, ఆసనాస్ చేసుకోవచ్చు. అండ్ ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంది, యోగా అంటే బోరింగ్ ఉంటుందేమో. అస్సలు కాదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా రిలాక్సింగ్ గాను ఉంటుంది, టైర్డ్ గా ఉంటుంది అనమాట, మోటివేటింగ్ గా ఉంటుంది. మీరు లా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా జిమ్ వెళ్ళి 2 రోజులు 3 రోజులు చేస్తారు, మళ్ళీ నడువు నొప్పులను, మోకాళ్ళ నొప్పులతోటో ఇంటికి వచ్చి కూర్చుంటారు, మన వల్ల కాదులే అని వదిలేస్తారు. కానీ యోగా అలా కాదు. ప్రతి ఒక్క మనిషి ఎంత బరువు ఉన్నా కూడా యోగా ద్వారా సేఫ్ గా స్టార్ట్ చేసుకోవచ్చు మీ ఫిట్నెస్ జర్నీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే హార్వర్డ్ 2015లో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల కాన్షియస్ చూజింగ్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్ అనేది పెరుగుతుందంట. అంటే మన ఇంటర్వ్యూలో మొదట్లో చెప్పినట్టు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ ఉండాలి అంటే ముందు చాయిసెస్ స్ట్రాంగ్ ఉండాలి. ఇది నాకు మంచిది, ఇది మంచిది కాదు, ఇది నేను తినచ్చు, ఇది నేను తినకూడదు, నా ఆరోగ్యానికి ఇది కరెక్ట్ కాదు అంటే నేను తినను. ఈ స్ట్రెంగ్త్ అనేది ఏదైతే ఉంటుందో, కాన్ఫిడెంట్ గా ఫుడ్ చూస్ చేసుకునే స్ట్రెంగ్త్ మనకి వచ్చేది యోగా ద్వారా. సో ఈ రీసెర్చ్ వల్ల తెలిసింది ఏంటంటే people's choices of healthy food increased, so muscle mass increased, fat, abdominal fat decreased, healthy lifestyle increased.
సో రీసెర్చర్స్ కూడా చెప్తున్నాయి అనమాట, యోగా వల్ల ఫ్యాట్ లాస్ జరుగుతుంది, వెయిట్ లాస్ జరుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, రూట్ కాజ్ తెలుసుకోండి, ఎలాంటి ఎక్సర్సైజెస్ సూట్ అవుతాయో తెలుసుకోండి, లైఫ్ స్టైల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకోండి, ఖచ్చితంగా పేషెంట్ గా ఉండండి, దేనికి కూడా తొందరపడకూడదు. వెయిట్ లాస్ కి అయితే మీరు వెయిట్ గెయిన్ అవడం చాలా ఈజీ, వెయిట్ తగ్గడం కొంచెం కష్టం. కాబట్టి కాన్ఫిడెంట్ గా, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటూ, స్ట్రెస్ ని తగ్గించుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే వెయిట్ లాస్ ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. యోగా ద్వారా అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ లాస్ ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. నా స్టూడెంట్స్ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ వెయిట్ లాస్ అవుతారు. ఎక్కడికి పరిగెత్తుతున్నాం, ఎక్కడికి పరిగెత్తట్లేదు, మనకు డెడ్ లైన్ లేదు, ఈ టైంలో కల్లా వెయిట్ లాస్ అయిపోవాలి. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, వెయిట్ లాస్ అయిపోతారు, అయిపోయిన తర్వాత వెయిట్ గెయిన్ అవ్వరు అని గ్యారంటీ లేదు, ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. మనం చనిపోయే వరకు మెటబాలిజం యాక్టివ్ ఉన్నంత వరకు ఫుడ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది, అది ఫ్యాట్ కిందకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది, మజిల్ కిందకి కన్వర్ట్ అవుతుంది. సో నెవర్ థింక్ 3 months క్లాస్ లో జాయిన్ అయిపోయి ఇంకా తర్వాత ఆపేస్తే వెయిట్ ఇంకా పెరగను. నో, అగైన్ రిమెంబర్, హెల్దీగా ఉండడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీగాను బర్డెన్ గా తీసుకోకూడదు. ఇట్ ఈస్ యువర్ గోల్. లైక్ హెల్దీగా ఉండాలంటే ప్రతిరోజు బ్రష్ చేసుకున్నట్లే, తిన్నట్లే, పడుకున్నట్లే వ్యాయామాలు చేయడం అనేది కూడా మీ రొటీన్ లో ఒక అద్భుతమైన పార్ట్ అయిపోవాలి. అంతేకాని ఒక కష్టంగా చేసేసి బరువు తగ్గించేసుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. అలా అనుకోవడం వల్ల కూడా స్ట్రెస్ పెరిగి బరువు పెరిగే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్, అందుకే నేను అన్నిటినీ టార్గెట్ చేశాను. ఐ హోప్ దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.